హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన తెల్లపిండి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అనేది పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ అనేది వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ అనేది మనకి బాగా మరగాలన్నమాట అండి. చూసారు కదండి, వాటర్ అనేది చాలా బాగా మరిగినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు తెలగపిండి అనేది వేసుకోవాలన్నమాట. మనం ఒక కప్పు వాటర్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు తెలగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇది మనకి గానుగ పట్టే మిల్లు దగ్గర కానీ లేదంటే కిరాణా షాపుల్లో కూడా మీకు అవైలబుల్గా దొరుకుతుంది అనమాట. తీసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో వేసిన తర్వాత ఈ వాటర్ అంతా మొత్తం తెలగపిండిలోకి అబ్జర్వ్ అయిపోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట అండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసుకుంటూ ఉండాలన్నమాట. మనకి వాటర్ అనేది మొత్తం పీల్ చేసుకుంటుంది అనమాట అండి తెలగపిండి అనేది. చూసారా, చక్కగా ఈ మొత్తం వాటర్ అనేది పీల్ చేసుకుంది కదండి. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చే వరకు ఉడికించుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి అనేది పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మనం తాలింపు దినుసులు వేసుకుందామండి. తాలింపు దినుసులు వచ్చేసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నమాట. ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలన్నమాట అండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు ఇలా సన్నంగా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట అండి. ఈ ఆనియన్స్ ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే తాలింపుకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అండి. మనం ఆల్రెడీ తెలగపిండి ఉడికించుకున్నప్పుడు వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోవాలన్నమాట. చూసారు కదండి, మనకి తాలింపు అనేది ఇలా చక్కగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట అండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న తెలగపిండి అనేది ఇప్పుడు ఈ తాలింపులోకి వేసేసుకోవాలన్నమాట అండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది కూడా వేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇదంతా బాగా ఒకసారి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఇదే విధంగా ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్తీ అయినా తెలగపిండి కూర అనేది మనకి రెడీ అయిపోద్ది అనమాట అండి. ఇది రైస్లోకే కాదండి, ఇలా ఉత్తిని కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. సరేనా అండి? బాయ్ బాయ్.